వస్తలేరు వీళ్ళు ఇంతసేపు అయినా? ఏమైందిరా కలవా బయట లేవాటవు? ఏం లేదే అన్న, ఉత్తగానే నిలబడ్డా. ఇటు అటు మరేసి చూస్తున్నావు కదా కలవా, అందుకే నేను అడుగుతున్నారా నేను. ఏం లేదే ఐలన్న, నా కొడుకు కోడలు వస్తామన్నారు, అందుకే చూస్తాన్నా. పొద్దున ఫోన్ చేసిరు బస్ ఎక్కినవని, ఇంతవరకు రాలేదు. అయ్యో వస్తారు తీరాదురా, వాళ్ళు వచ్చేది ఏమైనా గాలి మోటరా? బస్కే నా మెల్లగా వస్తారు తీరా. ఏమచ్చుడే అన్న, తెల్లారితే శివరాత్రి పండుగేనా, కోడలిది ముందొచ్చి గా ఇల్లు ఉడుచుకొని బూజు దులుపుకొని ఇంట్లో పని చేసుకోదా, జాగారం చేసుడేనాయే. ఆ కోడలే చేయలేను నాదిరా, నువ్వు చేసుకుంటే ఏమైతుందిరా? నాకు పట్టింది. చేసుకోరా, నువ్వే చేసుకో, మా వస్తారు తీ. అగ చూడు ఇప్పుడు వస్తుర్రు వాళ్ళు. మీ అమ్మ బయటనే నిలబడ్డదిగా, గులుగుడు స్టార్ట్ చేసింది. ఇక నువ్వు స్టార్ట్ చేసినావా? మా అమ్మ చూడను గులుగుడు. ఆ బ్యాగ్ ఎట్టి మళ్ళీ మీ అమ్మ చూస్తే పనంతా నా కొడుకుకే వేపిస్తుంది అంటది. అవ్వో హుషారాడి చూసినావా, నన్ను చూసి నా కొడుకు దగ్గరికి వెళ్ళి బ్యాగ్ గుంజుకుంటాంది. పని దొంగ. అత్తమ్మ బాగున్నావా? అమ్మ బాగున్నావా? మంచిగానే పాడైనా, నాకేమైంది? ఏ కాలం అయిందే మీరు వెళ్ళినని ఫోన్ చేసి? బస్ ఏమన్నా మన గురించి దబ్బున తీసుకొస్తాడా అత్తమ్మ? ఊరూరికి ఆపుకుంటూ వచ్చేసరికి ఈ టైం అయ్యే. ఇక నేను బస్సులు ఎక్కుతలేను దిగుతలేను కావచ్చు. ఇక మీ ఇద్దరితో పెట్టుకుంటే ఈయన తెల్లారుతుంది కానీ నడు లోపడాడు. పండుగ రేపు పెట్టుకోని ఉక్కుంటూ వస్తుంది. 2-3 రోజులు ముందు రావద్దాయే, పని అంతా ఎవరు చేస్తారు? పని ఎంతసేపు అత్తమ్మ? జరసేపట్లో ఒడగొట్టుకుంటా. ఓడగొట్టుతావు మీద చేయంగానే అయిపోతుంది. శాస్త్రలేవే గులకు రాములాడు వచ్చినట్టుండు. ఏమ్రా రాములు, ఎప్పుడో వస్తుంది? ఏమిరా రాజుగా, దాదా రారా రారా. ఎంతసేపు అవుతుందిరా వచ్చి? ఇట్లా వచ్చి అట్లా కూర్చుంటున్నా, నువ్వు వస్తున్నావు. కాదురా, కనీసం ఫోన్ కూడా చేయలేదు వస్తున్నట్టుగా. అమ్మ ఫోన్ చేసింది అనుకుంటే దెబ్బ వచ్చినావు. సరే పారా, కళ్ళకైతే పోదాంపా. చల్. అగో ఏందిరో, కళ్ళు బంద్ చేసినావా ఏంది? బంద్ చేసుడు కాదురా, నేను ఇప్పుడే వచ్చిన. మా అమ్మ అసలే మంట మీద ఉంది, ఇప్పుడు బయటికి వెళ్తున్నా అంటే నా ఈ బల్ల కొడుతుంది. ఏంరా ఇంకా చిన్న పోరైన రాని? అట్లా కాదురా, రేపు శివరాత్రిగా ఇవాళ సాయంత్రం నుంచి ఉపవాసం ఉండాలిరా. రేపు ఒక్క పొద్దు ఇడిచినాక నువ్వు ఎటంటే అటే పోతాంతి. సరే సరేరా, మరి పొలాలు దేవాలట, ఇంటికి పోయేస్తా మరి. సరేరా, ఎవరికోకు రేపు వెళ్తాంలే. ఓకే ఓకే, ఒక్క పొద్దు ఇడిచినాక దాదు నువ్వు ఎట్టంటే. రైట్. గట్లా కూర్చున్నాడు ఏమో బ్యాగ్ పట్టుకొని. అరే చెప్తే అర్థమైతే లేదా? పండుగకు మీ అవ్వగారింటికి పోదామంటే మళ్ళా గట్నే అంటాడు. నీకేమన్నా పిచ్చా? ఇదేమన్నా దసరా పండుగనా సంక్రాంతి పండుగనా పోనీకి? శివరాత్రి పండుగనేనాయే, మన ఇంటికాడ చేసుకుందాం తిని నిమ్మలంగా. అబ్బా గట్లనకే, ఏ పండుగ వచ్చినా అత్తగారింటికాడ చేసుకుంది నాకు హైరాదే. నీ దండం పెడుతున్నాయి, పోదాం ప్లీజ్. నువ్వు ఈ పండుగకి ఇంటికి పోతారు కానీ ఇచ్చేది పోతుంది. పోతేమో నీతి ఏమి ఇచ్చతే, మా అత్తగారింటికాడ నాకేమి ఇచ్చతి. నడువు పోదా, అన్నది ₹1 మళ్ళీ. ఏమొద్దు అబ్బాయి, ఇన్న ఉందంతే. అరే పిచ్చిదానా, మీ అన్న గిట్లా రావచ్చు, మీ వదిలే రావచ్చు, వస్తావా? లేకపోతే నడువు. ఇగో నేను వాళ్ళు వస్తారనే రానంటున్నా, నేను రాను. అరే నేను నడు. వద్దబ్బా, నా మాట విను. వస్తున్నా కదా, ఏమైపోతున్నా ఒకటే ఊరుకుని వస్తున్నావు. నడువు. ఉత్తరంగా పోదాం 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 అని తీసుకొచ్చావు, మళ్ళా ఎదురు మళ్ళీ గట్టుంటావు అవతల. మీ వాళ్ళు ఏమనుకుంటారు, నేను తీసుకొచ్చా అనుకుంటారు. ఏంది ఇంకా అవతల నడువు. ఇప్పుడే వస్తుర్రా? అమ్మా ఇప్పుడే వస్తున్నామే. వస్తారు అనుకున్నా వచ్చిర్రు. హరిత బాగున్నావారా? బాగున్నా వదినా. వద్దంటే తోలుకొచ్చింది. ఇగో మీ బావకి ఇట్లా వచ్చిర్రు. ఏమైపు అమ్మారిది? బావా ఇప్పుడే వస్తురా? చెల్లె బాగున్నావారా?
బాగున్నాం బాగున్నాం. మంచిగున్నా బాగున్నవా అని ఆన్న దిద్దులాడుతున్నావేందే? పోయి మంచినీళ్ళు తీసుకురాపో. ఓ మర్యాద తెలియదు ఏం తెలియదు. మీరు రాండి బిడ్డ ఇంట్లోకి. అయ్యో అల్లుడు ఏమైంది? కింద కూర్చుంటాను. మరి కుర్చేసారు కదా, కుర్చీని పక్కన కింద కూర్చున్నా. ఓ బాడకావు, బాగా కుర్చీ తెచ్చాయిరా. అదేమో నీళ్ళు తెమ్మంటే అద్దెత్తలేదు, నువ్వే మర్యాద చెత్తలేవు. తీసుకురా కుర్చీ తీసుకురా బావకు. కుర్చీ చేస్తేనే నా పిల్లలతో బాధ, ఏ కుట్టినే మా అమ్మతో బాధ. బావా లే బావా లే బావా. ఏ కూర్చో బావా, కూర్చో. ఏ మంచిగా తీసుకురా. సరే అల్లుడు, ముదుగలైతే ఇంట్లోకి ఇట్లరా. నేను రాను. రావా? ఎందుకు? ఎందుకు ఎప్పుడు వచ్చినా అల్లుడు కాళ్ళు కట్టుకొని ఇంతకు రానేది. ఇప్పుడు ఉత్తాన ఇంట్లోకి రా అంటున్నావు అంటే అంత సప్ప పడిపోయినా, అంత పాత పడిపోయినా. అబ్బా సరే సరే, ముందుగల కాలు కడుక్కొని అయితే ఇంట్లోకి రా. నేను కడుక్కోను. కడుక్కోవా? ఎందుకు? ఎందుకు మీరే కడగాలి. ఏందా పెళ్ళిళ్ళేమో అందరు చూస్తున్నా ఎదురు కొట్టుకుంటా తాంబలమ్మ కాళ్ళు పెట్టి తెల్లగా కడిగిరు. ఇప్పుడు అడగరా? సరే నేనే కడు. ఏమైందిరా బుజ్జి, బావని అంత గట్టి కొట్టినావు? అప్పుడప్పుడు అట్లా కొట్టాలి అన్న. అల్లుడు, మీ అమ్మ మీ నాయన ఇట్లా మంచిగా ఉన్నారా? మా చిన్నగురు వాళ్ళకేమైంది? ఏయ్ వాళ్ళు వచ్చిరని అది ఇది తీసుకొచ్చినాం అనుకో, చీపురు కట్ట మర్రేసి ఈపు చింతపండు వేస్తాం. బావా నేనే ఫోన్ చేద్దాం అనుకున్నా, బాగానే నీ అంతా నువ్వే వచ్చినావు. నా అంతా నేను వచ్చి నాకు తీట పట్టిందని ఇంటికాడ ఏం పని లేదని వద్దనగా నేను రానగా మీ చెల్లెని మా ఇంటికాడికి శివరాత్రి పండుగ మా ఇంటికి పోదాం రాని గుంజుకొచ్చింది. 12 పనులున్నాయి నాకు. ఎందుకు అట్లా పిరిపోయినావు? చెప్పు, ఎవరు రమ్మన్నారా? నేనే రమ్మన్నా. మా అమ్మగారింటికి నేను రమ్మనపోతే నువ్వు రమ్మంటావే ఏంది? చూసావా ఎవరు రమ్మన్నారు? ఓ పోరి, ఎంతసేపు దులుపుతావే ఒక్క కాన్నే? ఇంక ఇల్లు కడగాలి, పక్క బట్టలు విండాలి, ఇంకా రేపు ఒక్క పొద్దాయే, మస్తు పని ఉంది. దబదబ గాని. అగో ఒక పొద్దట ఏ పాటు పెద్ద పండుగనే ఇస్తారు మా అత్తగారు. ఈ దెబ్బతోటి ఇలా రాత్రి చికెన్ తెప్పియాలి, రేపు పొద్దుగాల బొమ్మది గంట పొద్దుకలు తెప్పియాలి, మధ్యాహ్నం మటన్ తెప్పియాలి, రాత్రికి చేపలు తెప్పియాలి. మా బావగాడు ఒక పొద్దంటే ఏదో పెద్ద పండగ అనుకుంటుండు, రోజంతా ఎండు అనుకుంటలేడు. రేపు పొద్దంతా ఎండుతాడు, అప్పుడు తెలుస్తుంది. దసరా సంక్రాంతికి కొత్త అల్లుళ్ళు పిలిచినట్టు ఉరికొచ్చిండు. సరే బావ, నేను అట్లా బయటికి వేస్తావు, మీరు పండుగ కానీ. ఇప్పుడే బయటికి ఎందుకు తీవా? అంటే ఇబ్బంది పెడితే రాబోతే కాదు నాకు. కానీ అన్ని పనులు కానీ వచ్చేసరికల్లా ఓ పోరి హరిత, ఏందక్క? ఎప్పుడు వచ్చినారా? నిన్ననే వచ్చినాక. నువ్వు ఒక్కదాన్ని వచ్చినావా? నీ మొగుడికి ఇట్లా వచ్చిండా? ఇద్దరం వచ్చినామక్క. ఉంటావా పోతావా మరి? ఉంటా ఓ 2-3 రోజులు ఉండే పోతా. అవునా? ఒక పొద్దు గిట్లు ఉంటున్నావారా? లేదక్క, మా అన్న వదినే ఇద్దరు ఉంటుర్రు. ఇక మీ అన్న వదినైతే ఎప్పటి నుంచో ఉంటారు, తెలియందేముందే. అవునక్క, మరి నువ్వు లేవా? నేనెందుకు లేనురా, ప్రతిసారి ఉంటా నేను. ఓ సరే పోతున్నక్క, మరి నాకు జరంత పని ఉంది. సరే ఈడేమింటల్లుడే ఏమో మా పానాలకి. ఓయ్, మీ బావనట్ల కింద కూసబెట్టినావు, సిగ్గు అనిపిస్తలేదా? నేనెందుకు కూర్చోవననే కాళ్ళు మొక్కి చెప్పిన పక్కన కూర్చోవని, అస్సలు కదులుతలేడు. ఓ పోరి, ఆయనని మీరు మెసిలియకుర్రే, మీ పని మీరు చేసుకోండి, ఆయన పెళ్ళం వచ్చినాక ఆయన వింటాడు. కాత్తమ్మి, నువ్వు గిట్ల కింద కూసుంటే ఊరోళ్ళందరూ చూసి ఏమంటారు చెప్పు మమ్మల్ని? ఇంటల్లుడికి మర్యాద కూడా ఇస్తలేరు అనుకోరు? ఎంత అడిగినా సపోర్ట్ చేయడు. ఓ అనిలు, గా మంచం మీద నాట కూసోరాదు,
గలవక ఎదురుగానే కూసున్నావు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు చూసేటట్టు ఆగో అడుగుతుంటే వనకవు జనకమేందయ్యా తాంబెల్లెక్కల గట్ల కూసున్నావు గా మంచం మీద కూసపా ఏందో ఏమో మా ఇజ్జత్ తీస్తాకే మా ఇంటికి వచ్చినట్టున్నారు అందరూ. ఓ పోరి అట్లా నోరు వారేసుకోకే మళ్ళీ నా బిడ్డ వచ్చినాక ఒక్కటికి రెండు చెప్పి పంచాలు పెట్టిస్తాడు. ఏయ్ బాగానే ఏమనుకురి ఆయన నచ్చింది ఆయన చేస్తాడు. మేము ఏం అంటలేము గాని నువ్వు ఏడుకో పోతా అన్నావు పోవా? పోవాలి, చెల్లె రాగానే పోతా. సరే సరే. హరిత ఓ హరిత ఏ ఈయనతో నాకేంది ఓ కవితక్క ఏందే పోరి? హరిత లేదా అక్క? నేను ఉన్నగానే చెప్పరాదేందో. ఏ అట్లా కాదక్క, హరిత పండ్లు తెమ్మని పైసలు ఇచ్చింది అందుకే అడుగుతున్నా. పైసలు హరిత ఇచ్చింది గాని అవి మా అత్తయ్యే. ఆ పండ్లు మా ఇంట్లోకి ఎయిటి. సరే సరే అక్క. ఇగో ఏంది శృతి ఎటు పోతే అటేనానే పండ్లు తినకి ఇంతసేపా? నీకేం తెలుసు హరిత, ఆడ ఈరోజు శివరాత్రి అని ఆడ బొచ్చడం మంది ఉన్నారు. ఉంటేందే మనకు దబ్బున పట్టుకొని రావాలి. సరగా నీ కాయ మక్కిందా లేదా? ఏం మక్కిందే, కట్ చేపించుకొచ్చిన లోపల ఎర్రగా ఉంది చూడు. సరతి నువ్వు పోయిగా ఇటు నీకు ఇవి ఇంట్లో పెట్టు. ఏంది రోగం వచ్చిన ముసలి లెక్క గట్లా కూర్చున్నావు? అగో సప్పుడు చేయడు. ఏమైంది గిట్లా కూర్చున్నావు? ఓవ్వా ఏంటవ్వా నీ మొగంతోటి మాకు ఈ కొలుపు పొద్దుగా తయారు చేసి కూర్చున్నాడు అంటే అటు మసులాడు ఇటు మసులాడు. అవునా? ఏయ్ సప్పుడు ఏమైంది భాషణ మొక్క పొడి అడుగుతుంటే ఏమైంది, ఎందుకు కూర్చున్నావు? సప్పుడు చేయవేది సప్పుడు చేయవు. మీ ఇంటికి నిన్నొచ్చే మనసు మనం. అరే ఇంటికి అల్లుడు వచ్చిండు, మరి వచ్చుడుతో నేను రాత్రి చికెన్ దే వల్ల తేలేదు. సప్పటి కూరతోటి తినబెట్టిర్రు పండబెట్టిర్రు. సరే అని అనుకున్నా. పొద్దుగా లేచి ఇది వరకు 10-11 అవుతుంది తానం చేసి కూర్చొని. బామ్మర్ అంటాడు మరి పొద్దుకాలకు తీసుకోవాలా ఇది వరకు తీసుకోవాలా ఇట్నే కూర్చున్నా. అట్లా కాదురా బుజ్జి, ఇలా పండగనే లేకపోతే తీసుకుపోనారా బుజ్జి? నాకు తెలియదా అన్న? ఓ పిచ్చి మొక్క పోడా, ఇలా పండుగ తావుడికి కూడా పెట్టుకోవద్దు. ఇలా ఎంత పిచ్చోళ్ళకి కనబడుతున్నా నీకు నేను? పండుగ అంటే తావుడు పుల్లు ఉంటుంది, అల్లునికి తెప్పేద్దని కుళ్ళు మీకు. ఇక్కడ పండుగ అయితే తింటారు తాగుతారు ఎంజాయ్ చేస్తారు. ఓ కోడిదిమకాలుడా ఇవాళ శివరాత్రి పండుగ వండుడు గిండుడు ఏముండదు ఇంకా తాగుడు అంటున్నావు. ఎందుకున్నది? ఎందుకంటే మేము ఒక్క పొద్దులు. ఒక్క పొద్దు అయితే తినొద్దా? తినుడు కాదు, రేపు పొద్దున్న దాకా పోయి ముట్టుచుడా లేదు. ఏమన్నా ఉంటే ఒక్క పొద్దు ఇడిచినాకనే తాగుడు గీగుడు తాగుడు గీగుడు. పండుగ అంటే అత్తగారింటి కాడ కడుపు నిండా ముక్కలతో బో తినొచ్చని తప్ప మీ బిడ్డలకి వాడు ఉరికొస్తుంది. గిట్ల నోట్లే మనం వస్తారు. నీ చెత్తకు శరవన్న లేదురా మొగడ. ఓ దిక్కు ఒక్క పొద్దులు ఉంటుంటే నీకు చికెన్లు మటన్లు కావన్నా సిగ్గు అనిపిస్తలేదా? అవునా, మీకు మాటలు గట్టిగా వస్తున్నాయి. అయినా ఒక్క పొద్దు ఉండేది మీరు కదా, మీరుండుర్రి, నేనేమన్నా ఉంటానా? నాకు తెచ్చిపెట్టుర్రి, మంచిగా తింటా తాగుతా. ఓ అల్లుడు ఇంట్లో ఒక్క పొద్దు ఉంటే అందరు ఒక్క పొద్దు ఉండుడే, అర్థమైందా? బాగా అర్థమైంది అత్తమ్మ, బాగా అర్థమైంది. అయితే ఇడికి వచ్చిన నాకు మంచిగా బుద్ధి చెప్పినావు. నీ బిడ్డలు ఒక పొద్దు ఉంచుకొని ఎండుర్రి, నేను మా ఇంటికి పోతా. ఒక్కసారి మా ఇంటికి వచ్చిరంటే బయట కోడు ఉండదు. పండగ అయిపోయి ఒక్క పొద్దు వచ్చేదాకా. ఓ బావా, ఈ ఒక్క రోజుతోనే ఏమవుతుంది, సాయంత్రం దాకా ఒక పొద్దుండి తెల్లారి దాకా మెలుకుతుంటే పండగ అయిపోతుంది. ఏంది తెల్లారి ఇంకా మెలకతోటి ఉండాలా? ఒక్క పొద్దు ఇడుచుడుతోనే నీకేం కావాలంటే అది తీసుకొచ్చి పెడతా. కూసో బావా, చల్ కూసో. మెలకతోటి ఇంకా మెలకతోటి ఉండాలి మరి. ఊరికేనే వచ్చినావా? నేను అన్న కదా మరి ఎంత చెప్పినావు అన్నమాట. మంచిగా చెప్పిన ఇంటికానే ఉందామని చల్లవాడు. ఇప్పుడు ఎంత పని అయిందిరా, ఇంటికాడ ఉన్నా అయిపోతుండే. సాయంత్రం దాకా ఎండాలి, తెల్లారి దాకా వండొద్దు. ఏమవుతుంది 30 ఇయ్యాలి. జనం నీళ్ళని పట్టుకొని దూపు అవుతుంది. పొద్దుటికెళ్ళి పోదామని ఏం తాగలేదు ఇదివరకు నేను. ఏమైనా షర్ట్ ఎట్లున్నది? మంచిగానే ఉంది. మంచిగానే ఉందంట. ఏంది శివరాత్రి పండుగ కొమ్మరేలు పోదామని కుట్టించిన. సరే తీగాని నా చీర ఎట్లుంది? నీ చీర బాగానే ఉన్నది. ఆగో రాములు గారు కూడా గుడికి వస్తాడు, ఉన్నాడా? రాములు ఉన్నా రానా రాజు? ఏమైందిరా గుడికి వస్తాంటివి?
పాయింట్ వేసుకొని వస్తుండ్రా, నీ గురించే చూస్తున్నా. సరే సరే రాబో దబ్బున పోయిద్దాం. ఏమైంది కవిత, నువ్వు వస్తలేవా? ఏడనే మా అత్త నేను ఒక్క పొద్దున్నాం, మా ఆడబిడ్డ వచ్చింది, అందుకే నేను పంపిస్తున్నా. సరే సరేనే. ఏయ్, ఇవాళ రాత్రికి రాను. జాగారం చేయవా? జాగారం కొమరేలు గుట్ట మీదే చేస్తానే. ఎందుకు? ఎందుకంటే ఏందే, ఈడుంటే మా బావ జాగారం చేయకుండా చేస్తాడు, అందుకని ఆడు జాగారం చేసి రేపొస్తా నిమ్మలంగా. సరే సరే. చెప్పు చెప్పు. అబ్బా అమ్మ పూజ మంచిగా అయింది కానీ అబ్బా ఆకలి అవుతుంది. ఇక ఒక్క పొద్దు కావాలి. ఎడబెట్టిగా అబ్బా. ఓ పోరి, ముందుగాల నీ మొగనికి ఈపోవే, రాక్షసుడు చూసినట్టు చూస్తాండు. ఏ ఊకో అమ్మ గట్లా అంటే వేందే. మరి లేకపోతే ఇప్పుడు ఎట్లా చూస్తుండో? మరి పొద్దుకు 4-5 సార్లు తినేటోడు పొద్దున్న నుంచి ఏం తినకుండా ఉంటే అట్లా ఉండడా ఇక. ఏ రా నడు తిందాం. వస్తున్నది. ఫస్ట్ వదిన తినని ఆగు. వదిన ఒక్క పొద్దున్నది, తినదిన ఫస్ట్. నేను కూడా ఒక పొద్దు నుంచి ఎండబెట్టిరు. అందరం ఉన్నాం కానీ ఫస్ట్ వదిన ఉండాలి, తినాలి. ఇయ్య రాదే ఒకటి. ఏ ఇద్దాం తీ, ఫస్ట్ వదిన తినని. తినదిన ఒకటి తిను, తిన్నాక ఇద్దాం కానీ. అత్తమ్మ నువ్వు కూడా తిను. తిన్ను. ఇక పట్టు, ఏం తింటావు తిను, మెల్లగా తిను. అయ్యో మెల్లగా తినాలుడు. అమ్మ కోతుడు తర్వాత కానీ తిను, పొద్దున్న నుంచి ఏం తినలే. ఇదో ఇవి అయిపోగానే అన్నం వండు, తిని అనుకుంటా. అన్నం ఎక్కడిది, రేపు పొద్దుగాల తినుడు. పొద్దున్న తినలేగా? పొద్దున్న నుంచి తినకుండా ఇవి తినే ఉండాలి. రేపు పొద్దుగాల మళ్ళా ఒక పొద్దు ఇడవాలి బువ్వ కూర వండుకొని. మీరు వండుర్రి, నేను ఇది తిని అనుకుంటా. ఓ పిల్లగా, నువ్వు పండుడు గిండు పెట్టినవనుకో బిందె నీళ్లు గుమరిత్తా. నువ్వు ఏడవంటే ఆడవోత్త నీళ్లు. తెల్లారిదాకా మేల్కతోటి ఉండాల్సిందే మాతోటి. అవ్వా ఊకేనంటే వస్తేవరా, రాక్షసి తల్లినట్టు కలిగింది మా అత్త. ఇంటికాడున్న అయిపోతుండే. నేను పోదామన్నా, నేను అన్నానా తిను. మంచిగా ఇంటిగా ఉంటే అయిపోయి బాధ ఉండేనా, నిమ్మలంగా ఇంత వండుకొని తిందు. తిని అవ్వ ఈ కావాలని నా గురించి బకెట్ నీళ్లు పోసుకొని నా ముంగట కింది మీదికి వస్తుంది. వసే హరిత, మీ అమ్మకి చెప్పి నేను వండుకోనని, నేను వండుకోగలని నీళ్ళు ముంగడ పెట్టుకొని నా ముంగడ చూపించుకొని ఇట్లా వస్తుంది. ఓ అత్త, నేను నీళ్ళలో ఈత కొట్టేటప్పుడు కళ్ళు తెచ్చుకొని ఈత కొడతా, 10 రోజులైనా వండుకోను, నువ్వేం భయపడకు. కింది మీదికి నీళ్లు పోసుకొని. నీ మీద పోయడానికి కాదల్లుడు, నాకే నిద్ర వస్తే నా ముఖం మీద పోసుకోవడానికి పెట్టుకున్న బకెట్. అట్లనా? మంచిది మంచిది. పోయా గొడవ మునుగు పీడవుతుంది. ఆగో పండుకుంటున్నావేంది? పంటలేనా? వచ్చి రాయే, రర్రి ఒక్క పొద్దు ఇడిచి రానే అక్క. ఇప్పటిదాకా నావే అప్పుడే ఇచ్చినాం. మరి ఇంతసేపు ఎప్పుడో రావాల్సింది. అన్ని పనులు చూసుకోవద్దా అని ఇంట్లో. సరే సరే తీ. ఏ కవిత, మీ ఆడవిలో మొగడేంది గట్లా వండుకోండు? ఏ గాయన గురించి నన్ను అడగకే. అగు ఇదేంది మళ్ళా? ఇదేంటిది అంటే ఏంది, ప్రతి సంవత్సరం మేము జాగారం చేసుకుంటాం, భజన చేసుకుంటాం. ఇది ఒకటి ఉందా? ఇక తెల్లారాక వండుకొని అర్థమైపోయింది. సాంబ శివ
శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు శివుడే దేవుడు కాదంటారు శివస్మరణే చెయ్యొద్దంటారు శివస్మరణే చెయ్యొద్దంటారు శివయ్య శివయ్య శివయ్యని మాయా శివయ్య 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 నాకేమి తెలియదయ్యా శివయ్య శివయ్య నాకేమి తెలియదయ్యా శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు శివుడే దేవుడు కాదంటారు శివస్మరణే చెయ్యొద్దంటారు శివస్మరణే చెయ్యొద్దంటారు బామాలందదేవి నిన్న బలి నిలకపోతే నగన్న అయ్యో నగన్న బాలయ్యో పిల్లాలంత దేరి నగన్న పుల్లాలేరబోతే నగన్న పిల్లల ఉన్నవయ్యో నగన్న పిల్ల నాకువయ్యో సాములంత చేరి నగన్న రేవు నిలకు పోతే నగన్న రేవుల ఉన్నవయ్యా నగన్న బాల నాగువయ్యో నగన్న అటుకొండ ఇటుకొండ నగన్న నల్వన్నదుల కొండ నగన్న కొండలు ఉన్నవయ్యా నగన్న కొనే ఓ రాధికక్క నీకు మస్తు పాటలు తెలుసుగా పాట రాదు బ్రహ్మమొక్కటే పరా బ్రహ్మమొక్కటే పరా బ్రహ్మమొక్కటే పరా బ్రహ్మమొక్కటే అంతారామమయం ఈ జగమంతారామమయం